ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుందని. దేవుడు మన కోసం నిలవబడి ఉన్నాడు. మనకి ఏ కీడు తగలకుండా, ఏ బాధ తగలకుండా, మనం ఏ శ్రమల్లోకి వెళ్లకుండా దేవుడు మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు అండి. అయితే మనం దేవుని బిడ్డలై ఉండాలి. మన ఆలోచన విధానం మనం దేవునిలో ఉండాలి. ఈ లోకానుసారమైనటువంటి జీవితాలు జీవించి దేవుడు నాకెందుకు సహాయం చేయటం లేదు, నేను చర్చికి వెళ్తున్నాను కదంటే మనము దేనికి పనికిరాని ఆలోచనలో ఉన్నాం. చర్చికి వెళ్తే సరిపోదండి, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ప్రార్థన చేయాలి. దేవుడు మన కోసము ప్రాణాన్ని కూడా పెట్టేశారు, ప్రాణాన్ని కూడా లెక్క చేయడం. మనిషికి ప్రాణము ఏదంటే రక్తమేనండి. ఆ రక్తము కూడా యేసుక్రీస్తు వారి శరీరంలో లేకుండా ప్రతి ఒక్క బొట్టు, ప్రతి ఒక్క మానవాళి పాపాలకి కడిగి వేయాలని యవన వయసులో దేవుడు మన కోసం రక్తం చిందించాడు. అదేవిధంగా దేవుడు న్యాయము తీర్చే దేవుడు. మన కోసం ఆయన నిలవబడి ఉన్నాడు. నా బిడ్డ బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, అతన్ని రక్షించాలి అని యేసయ్య చూస్తున్నాడు. అయితే మనం దేవుడి దగ్గరికి వెళ్ళటంలా, మనం ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మనుషుల్ని వెతుక్కుంటున్నాం. ఇతను సహాయం చేస్తారు, ఇతను ప్రేమిస్తారా, ఇతను ఇస్తారా ప్రేమని. అయితే మనుషుల ప్రేమ మనల్ని ముంచి వేసేదానికి సిద్ధంగా ఉంటుందండి. దేవుని ప్రేమ అలా కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. భూమి ఆకాశం గతించిన దేవుడి మాటలు గతించి. అయితే మనకి ఈ లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో మనం ధన్యులం అయిపోతాం. ఇప్పుడు కొన్ని సమయాల్లో చూసుకున్నప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు ఆ దేవుణ్ణి కాదు ఇంకొక దేవుణ్ణి కొలు అంటే డబ్బు పరంగా మారేటువంటి మనుషులు ఉన్నారంటే డబ్బుకంత అడిక్ట్ అయిపోతారు. అంటే దేవుడికి ఎన్నెన్నో పూజలు చేస్తారు, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తారు, అదేవిధంగా మందిరానికి వెళ్తారు. ఇన్ని చేసినా కూడా నిజమైన దేవుడు తెలిసినా కూడా నేను నీకు ఇన్ని లక్షలు ఇస్తాను, లేదా ఇన్ని కోట్లు ఇస్తాను, లేదా ఇన్ని వేలు ఇస్తాను, నువ్వు నా కోసం ఆ దేవుడిని కొలువు, ఈ దేవుడిని కొలువు అంటే మనుషులు కొలిచేటువంటి మనుషులుగా ఉన్నారు. అంటే అల్ప విశ్వాసంలో నిజమైన దేవుడు తెలిసినా కూడా దేవుడి దగ్గరికి రావటం లేదండి. ఏమంటే నిజమైన దేవుడి దగ్గరికి వస్తే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. కష్టాలు లేనే లేవనేది చాలా పొరపాటు. దేవుడి దగ్గర బాధలు, కష్టాలు అన్నీ వస్తాయి. అయితే అవి సహిస్తేనే మనం ధన్యులం అయిపోతాం. యేసుక్రీస్తు వారే అనేక కష్టాలు పడ్డాడు. అపోస్తలుడైన పౌలు గారిని చూసుకున్నప్పుడు ఆయన శరీరంలో ముళ్ళుంది, ఆయన కష్టపడ్డాడు. యోబు గారిని చూసుకున్నప్పుడు యోబు గారు కూడా ఆయన శ్రమను పడి బిడ్డలు కోల్పోయాడు, భార్య వెళ్ళిపోయింది, స్నేహితులు వెళ్ళిపోయారు. అదేవిధంగా శారీరకంగా ఆయన చిల్ల పెంకులతో ఆ స్కిన్ అంతా తీసుకుంటున్నారు. ఎన్నో శ్రమలు మన యోబు గారి జీవితంలో చూసుకోవచ్చండి. నోవాహు గారి జీవితంలో కూడా చూసుకున్నప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన కష్టపడి ఆ 3 స్టెప్పులు కలిగిన గొప్ప ఓడని దేవుడు ఇచ్చిన ఆలోచనతో ఆయన దేవుడు మాటతో ఆయన ఓడని చేసి కష్టపడ్డాడు. ఈ లోకంలో కష్టపడితేనే ఫలితం ఉంటుందండి. అబ్రహాం గారి జీవితంలో కూడా చూసుకున్నప్పుడు ఆయనకి బిడ్డలు లేరు. బిడ్డలు పుట్టిన తర్వాత కూడా దేవుడు ఇస్సాకు గారిని బలి మధ్య తీసుకొని వెళ్ళడానికి కష్టంగా తీసుకొని వెళ్ళారు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఖచ్చితంగా న్యాయము తీర్చేటువంటి దేవుడు. మనం న్యాయం పక్షం ఉండాలా. మనం ఎప్పుడైతే డబ్బు కోసము బలాన్ని ఆశించి అబద్ధ సాక్ష్యాలు పలుకుతామో, లేదా మనం ఈ లోకంలో ఎవరో ఒకరు మాటిని మోసపోతామో, మోసం చేయాలనే ఆలోచన మనలోకి వస్తుందో, అప్పుడు ఈ లోకపు ప్రతి సృష్టి సాక్ష్యం చెప్తుంది, నీ పక్షం ఉండేది దేవుడు కదా, నువ్వు ఎందుకు అలా చేసావని ఈ లోకంలో ప్రతి ఒక్కటి సాక్ష్యం చెప్తుంది. మనకి ఖచ్చితంగా నిత్యాజ్ఞ ఉంటుంది. మనం అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదండి. మనది ఉన్నట్లుగా చెప్పాలి. అబద్ధం ఆడే నాలుక దేవుడు కాల్చి వేస్తాను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలి. దేవుడిని చూసుకుంటే దేవుడు మన కోసం కనిపెట్టుకొని ఉంటున్నాడు. మన హృదయం మన శరీరంలోకి రావాలని యేసుక్రీస్తు ఆశపడుతూ ఉన్నారు. అయితే మనం దేవుణ్ణి ఆహ్వానించుకోకుండా ఈ లోకంలో దుష్ట శక్తిని ఆహ్వానించుకుంటున్నాం, ఈ లోకంలో సాతాన్ని ఆహ్వానించుకుంటున్నాం.
ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఆహ్వానించుకుంటున్నాం. ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనం ఖచ్చితంగా పాపానికి జీతము మరణం అండి. మనం మరణాన్ని కనేటువంటి బిడ్డలుగా ఉంటాం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం యావత్తు దేవుడు చూసుకుంటాడు, మనని న్యాయంలోకి నడిపిస్తాడు. మన ఈ లోకంలో మనుషులు బాధలు కష్టాలు ఇబ్బంది పెట్టినా కూడా మనం ధన్యులమైపోతాం. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, న్యాయము తీర్చేటువంటి దేవా మీకు స్తోత్రమయ్యా. మా ప్రతి ఒక్క పాపాలు కడిగి వేస్తున్నారు, మా ప్రతి ఒక్క అపరాధాలు తీసివేస్తున్నారయ్యా. మా జీవితం యావత్తు మీకు సమర్పిస్తున్నామయ్యా. ధవల వనుడా స్తోత్రం, రత్నం వనుడా స్తోత్రం, ప్రకాశమానమైన వేపు చుక్క స్తోత్రం, జల్దారు వృక్షము వంటి వాడ స్తోత్రం, పరిశుద్ధమైన దేవా మీ స్తోత్రం చేస్తున్నామయ్యా. మా జీవితము మీ పాదాల ముందు పెడుతున్నామయ్యా. నీ వాక్యం అయ్యా మా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఒకసారి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. ఈ లోకంలోనయ్యా మేము కుడికి ఎడమకి మేము ఎప్పుడైతే తిరుగుతామో మేము ఖచ్చితంగా ఇబ్బంది పాలవుతాం, మేము ఖచ్చితంగా శ్రమల పాలవుతాం, మేము ఖచ్చితంగానయ్యా యేసయ్యా మేము సాతాను దగ్గరికి వెళ్ళి శోధనలోకి వెళ్ళిపోయి నరకంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రాధాయపడుతున్నానయ్యా, నాకు మీరు కావాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి మీరు కావాలి. అయితే మీరైతే చేయి చాపే ఉన్నారు, అయితే మీ కుడి హస్తం పట్టుకునే మనిషి లేకపోతున్నారయ్యా. అదేవిధంగా మా హృదయం దగ్గరికి వచ్చి తలుపు తడుతూనే ఉన్నారు, తలుపు తీయలేకపోతున్నారు. వేసి సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వారు వినును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని పట్ల ప్రేమగా ఉన్నారో వేసే మేము ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని స్వీకరించుకునే మంచి మనసును దయచేయండి. యవన జీవితాన్ని కూడా యవన బలాన్ని కూడా మీకోసం సమర్పించాలా. యవన బలమంతా పాపంలోకి పెట్టేసి లోకం కోసం ఉద్యోగాల కోసం పెట్టేసి చివరి దినాల్లో ప్రాణాలు పోయే సమయంలో వచ్చి వేసే సేవ చేయలేము. కాబట్టి కంఠంలో ప్రాణం ఇచ్చిన దేవా, వేసి మా పాపాలన్నీ కడిగి వేసిన దేవా, అదేవిధంగా మీకు కాపాడే దోదన సహాయం మాతో ఉంచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను మార్చుకుని అడుగుచున్నాను. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.